We are sending our students to one company for the first round. Around 6 people are attending this interview, and this company is also located Uppal IT corridor. Yeah. So your name, My name is Salam Kumari Sharma. qualification, I have completed my BSc year. in the year 2023. ఎన్నో ఇంటర్వ్యూ ఇది? This is my first interview. ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్. My name is Kalyani. I completed BSc degree ఎప్పుడు పాస్ అయ్యారు? 2023 I passed. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. Yes. నెక్స్ట్. My name is Chandana. I have completed my BA in 2023 and this is my 8th interview. ఎయిత్ ఇంటర్వ్యూ. నెక్స్ట్. Myself, I am Srilakshmi. I have completed my BSc Computers in the year of 2023. This is my second interview. రైట్, నెక్స్ట్. My name is Kirti. I have completed my BSc Computers in the year 2023. This is my second interview. My name is Swati. I have completed MCA in 2010 and this is my first interview. యా, సో ఈ యొక్క వీడియో చేయటానికి రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కోర్సులు చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ లేవు, అంటే జాబ్స్ లేవు, ఐటీ మార్కెట్ బాగాలేదు అండ్ అని దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ టౌన్స్. ఇక్కడ 5 months 6 months కోర్స్ నేర్చుకొని వాళ్ళు రిటర్న్ బ్యాక్ అవుతున్నారు. మీరు 5-6 నెలలు నేర్చుకున్న కోర్సు ఇమీడియట్గా దానికి రిజల్ట్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడే మీకు జాబ్ వస్తుంది. మీరు రిటర్న్ బ్యాక్ అయ్యటం వల్ల ఏమవుతుంది అంటే నేర్చుకున్న సబ్జెక్ట్ మొత్తం కూడా మర్చిపోతారు. మళ్ళీ మీరు ఒక 6 months తర్వాత హైదరాబాద్ వచ్చినా కానీ ఆ కోర్స్ నేర్చుకున్నదంతా కూడా వేస్ట్ అవుతుంది. యాక్చువల్గా ఐటీ మార్కెట్ మంచిగానే ఉంది, ఫ్రెషర్ మార్కెట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. మేము ఎవ్రీ మంత్ అరౌండ్ 10 interviews to 12 interviews మాకు జరుగుతున్నాయి. అందులో ఒక 6-7 కంపెనీస్ ఇన్స్టిట్యూట్కే వస్తున్నాయి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఫ్రెషర్ జాబ్స్కి ప్రాబ్లం లేదు, చాలామంది ప్లేస్ అవుతున్నారు. సో దాన్ని చూపించటం కోసం, మిగిలిన పిల్లలు అందరూ మోటివేట్ అవ్వటం కోసం మేము దీన్ని వీడియో చేయటం జరిగింది. సో ఆల్ ద వెరీ బెస్ట్.